శ్రీమాత్రేయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 19వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 19వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ రంగంలో పనిచేసినా, ఏ రంగంలో పనిచేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా మీకు ఖచ్చితంగా కలిసి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, ఆదాయ అభివృద్ధి జరుగుతుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీరు మీ యొక్క ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో చేసుకోవడానికి కానీ, లేకపోతే స్థిరాస్తుల రూపంలో మార్చుకోవడానికి కానీ మీరు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీ యొక్క స్నేహితులతో కానీ, బంధువులతో కానీ చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు, చాలా సరదాగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చాలా వరకు అనుకూలంగా, ఆనందంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది. ఆ ఉపశమనం లభించి మీకు చాలా వరకు ఉత్సాహంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్ల, ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు ఏ శుభకార్యాలు చేపట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి, మంచి విజయాన్ని మీకు అందిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు కావాల్సిన వస్తువుల్ని, విలువైన ఆభరణాలను కూడా మీరు సేకరించుకోవడానికి, కొనుక్కోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు పెట్టే ప్రతి పైసా కూడా మీకు అద్భుతమైన లాభాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకి మీరు పెట్టే ప్రతి పైసా కూడా మీకు అద్భుతమైన లాభాలని తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు మీ వ్యాపారాలలో ఖచ్చితంగా మీరు పెడుతున్న పెట్టుబడికి అద్భుతమైన లాభాలను సంపాదిస్తారు, అమోఘమైన లాభాలను సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా వరకు అనుకూలిస్తాయి. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. దానివల్ల ఉద్యోగస్తుల యొక్క పనితనాన్ని పై అధికారులు గుర్తించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరగడానికి, సమాజంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి, ఈ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఖచ్చితంగా మీరు సిన్సియర్గా ట్రై చేస్తే ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల్లో మీ బాధ్యతలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళకు కూడా, వాళ్ళు వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకు కూడా మీరు నిరభ్యంతరంగా వ్యాపారాలు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క విద్యా రంగంలో వాళ్ళు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వాళ్ళకి నచ్చిన కాలేజీల్లో నచ్చినట్టుగా మంచి ర్యాంకులు వస్తాయి, మంచి కాలేజీలో సీట్లు వస్తాయి. అలాగే వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది, పురస్కారాలను కూడా వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులకు అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయ పథంలో నడుస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ పని చేపట్టినా కూడా అది సంపూర్ణమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేపడుతున్న ప్రతి కార్యక్రమం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన పనుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే, అనుమతులు కానీ లేకపోతే రుణాలు కానీ వాటి కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా మీకు అవన్నీ కూడా మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహ ప్రయత్నాలు కూడా మీకు అనుకూలిస్తాయి, వివాహ సంబంధాలు కూడా మీకు కుదరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న ప్రాంతాల్లో తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. అలాగే పై అధికారుల యొక్క ఆశీస్సులకు మీకు బాగా లభిస్తాయి. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఆ సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల నుంచి కూడా మీరు శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద ఏ విధంగా చూసినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా, అటు ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఇతర శ్రామిక రంగాల్లో కానీ పనిచేస్తున్నా, ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయండి, కనకదార స్తోత్రాన్ని పఠించండి, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.